జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, లగ్నంలో గురువు యోగిస్తున్నారు. ఎప్పుడైతే 14 జూలై నుంచి రవి లగ్నంలోకి వస్తారో ఆయన కూడా యోగిస్తారు. కర్కాటక రాశి వారికి మీరు కనుక గోధుమలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఒకవేళ మీరు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం అనేది. బుధవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానం నుంచి లగ్నంలోకి వస్తున్నారు ఈ వారంలో. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతోంది. లగ్నంలో గురువు ప్లస్ రవి ఉండటం మూలంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. కర్కాటక రాశి వారికి ధనపరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా 17 జూలై నుంచి చాలా బాగుంటది, చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి చాలా బాగుంటది. పంచమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉండబోతోంది. పంచమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండటం, పంచమ స్థానంలో గురు దృష్టి ఉండటము ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి చాలా మంచి ఫలితాలు చూస్తారు. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శత్రులు మిత్రులయ్యే అవకాశం కూడా ఉన్నది ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. సప్తమ స్థానం మీద శని దృష్టి ఉన్నది, సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు, గురు దృష్టి ఉన్నది. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా చాలా బాగుండబోతోంది, చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. దశమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు, చాలా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తి పరంగా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు, టెన్షన్ వాతావరణం అవుతూ ఉంటది, కొంచెం జాగ్రత్తగా అవుతూ ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.